ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచ జాతి వ్యతిరేక వివక్ష దినోత్సవానికి ప్రతీక, వివక్షకు ప్రతీక నెల్సన్ మండేలా గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, అలాగే వనపర్తి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు గారు, క్రాఫ్ట్ టీచర్ బాయ్ స్కూల్ మైనార్టీ నాయకుడు బాలమయ్య గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, నెల్సన్ మండేలా చరిత్ర చెప్తే అది ఒక జాతి వివక్ష చరిత్ర అని మనం చెప్పుకోవచ్చు. ఆయన జాతి వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన మహనీయుడు నెల్సన్ మండేలా గారు. నెల్సన్ మండేలా జూలై 18, 1918లో దక్షిణాఫ్రికాలో జన్మించి డిసెంబర్ 5, 2013న మరణించడం జరిగింది. ఈ జూలై 18ని నెల్సన్ మండేలా డేగా అంతర్జాతీయ జాతి వ్యతిరేక వివక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఆ మండేలా గారు ఆ రోజులో దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు అధ్యక్షుడు, దాని సాయుధ విభాగమైన ఉంకోంటే విసిజే కూడా ఈయన అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ రోజుల్లో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన మారణకాండలో ఇతనిపై అభియోగం మోపి అప్పుడున్న శ్వేత జాతి ప్రభుత్వం, తెల్ల జాతి ప్రభుత్వం ఇతన్ని 27 సంవత్సరాల పాటు యావజ్జీవ జైలు శిక్షను విధించడం జరుగుతుంది. రోబెన్ అనే ద్వీపంలో ఇతడు 27 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. తర్వాత 1990లో విడుదలైన తర్వాత ఆ రోజుల్లో మన మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో చేసిన జాతి వివక్ష పోరాటాన్ని ప్రతీకగా తీసుకొని గాంధీ సిద్ధాంతమైన అహింస శాంతియుత పోరాటంలో దక్షిణాఫ్రికాకు అంటే నల్లజాతి కొరకు నా జీవితాన్ని సమర్పిస్తానని పోరాటాలు చేసి ఆ ఆఫ్రికాకు అధ్యక్షుడైండు. మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి వాడు అధ్యక్షుడు కావడం ప్రపంచానికే గర్వకారణం. ఒక రకంగా పశ్చిమ దేశవాసులైన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ తో మన ఎవరిని అంటే నెల్సన్ మండేలా గారిని పోలుస్తారు. కనుక నెల్సన్ మండేలా 20వ శతాబ్ద ప్రపంచ ప్రముఖుల్లో 10 మందిలో మండేలా గారు ఒకరు. అతడు తెంబు జాతికి చెందినవాడు. అతని తండ్రి కూడా ఆ రోజుల్లో వాళ్ళ జాతి ప్రజల కొరకు ఒక జాతి తెగ నాయకుడుగా కూడా ఉన్నాడు. కనుక ఆయనకు ఈ విధంగా పోరాటం చేసినందుకు అప్పుడు మన భారత ప్రభుత్వం 1990లో మండేలా ఒక విదేశస్తునికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించడం జరుగుతుంది. అలాగే 1993లో అంతర్జాతీయ శాంతి బహుమతి, అలాగే లెనిన్ శాంతి బహుమతి రష్యా, టర్కీ, టర్కీ అని అత్యంత గౌరవప్రదమైన బిరుదు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎన్నో బహుమతులు అందుకున్నాడు. కనుక ఈ విధంగా పోరాటం చేస్తున్న ఆ సమయంలో ఆఫ్రికాను ఎంతో సుందరంగా అధ్యక్షుడైన తర్వాత 94 నుంచి 99 వరకు ఆఫ్రికాను పరిపాలిస్తాడు. ఆ సందర్భంగా 2007లో మన గాంధీ గారు దక్షిణాఫ్రికాలో 100 సంవత్సరాలు అయిన సందర్భంగా అక్కడ పోరాటం చేసిన సందర్భంగా 2007లో మన భారత ప్రభుత్వం జనవరి 29, 30న వారిని ఇక్కడికి పిలిపించి గౌరవించడం కూడా జరిగింది. అటువంటి నెల్సన్ మండేలా గారు ఆ రోజుల్లో ఆఫ్రికాలో ఎయిడ్స్ వ్యాధి, మొన్ననే డిసెంబర్ 1 ఎయిడ్స్ వ్యాధి మనం దినోత్సవం జరుపుకున్నాం. ఆఫ్రికాలో తన కుమారుడు కూడా ఎయిడ్స్ వ్యాధితో మరణిస్తే ఎయిడ్స్ పట్ల నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్తగా ఉండాలని ఎయిడ్స్ వ్యాధి పైన కూడా ఉద్యమం చేసిన మహనీయుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. 2013 డిసెంబర్ 5న అతడు మరణించిన సందర్భంగా వివిధ దేశాల నుండి 90 మంది ప్రతినిధులు ఆయన అంత్యక్రియలకు హాజరు కావడం జరుగుతుంది. అప్పటి మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా మన భారతదేశంలో మండేలా మరణించినందుకు 2 రోజులు సంతాప దినాలు ప్రకటించి ఆయనను గౌరవించడం జరిగింది. కనుక ఈ విధంగా మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ తన ఆటోబయోగ్రఫీని కూడా రాసుకున్నాడు. అందులో తను చిన్నప్పటి నుంచి చివరి వరకు, తను మరణించే వరకు తన ఆటోబయోగ్రఫీని రాసుకుని ఎన్నో విషయాలను, చారిత్రక అంశాలను ప్రస్తావించారు. అది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఆయన బయోగ్రఫీ, ఆయన స్వీయ చరిత్ర. కనుక మండేలా గారి చరిత్రను మనం కూడా చదువుకొని అంటరానితనం, వర్ణ వివక్ష ఇలాంటి సంఘ
మూఢాచారాలపై మనం నిరంతరం పోరాటం చేసి మండేలా ఆశయాలను కొనసాగించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ నెల్సన్ మండేలకు, జోహార్ జోహార్, జోహార్ నెల్సన్ మండేలకు, జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం. జై భారత్, జై భారత్, జై తెలంగాణ, జై తెలంగాణ.